హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఎల్ల శరీరధారులకు ఇల్లను చికటిను తిలోపలంద్రళ్ళక మీరు నెమను మతి భ్రమణంబునం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణి. అజ్ఞుల్ కొందరు మేము తామనుచు మాయంచెంది సర్వాత్మకం ప్రజ్ఞాలభ్యు వరాన్వయక్రమములన్ భాషింపగా నేరరు. ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞులు తత్పరమాత్మ విష్ణుని తరుల్ దర్శింపగా నేర్తురే. మందారమకరంద మధుర్యమునదేలు మధుపంబువోపునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురయంచ సన్నునితరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్రనిహారములకు అంబుజోదరు దివ్య పదారవింద చింతనామృతపాన విశేషమత చిత్తమేరీతి ఇతరంబు చరనేర్చు వినుత గుణశీల మటలు వేయునేల. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉండేటువంటి స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విశేషాన్ని చెప్తున్నాడు. విదురుడికి అనుమానంగా చూశాడు. స్వామి, ఎందుకు గర్భంలో ఉండేటువంటి ఈ జీవుడు ఎందుకు ఉండాలి అని చెప్పడానికి ఎందుకు చెప్పాలి అని చెప్పి ఆయన అనుకుని ఉన్నాడు. అంతకుముందంతా కూడా ఈ మానవుడు లేకపోతే ఈ సాధకుడు ఈ భక్తుడు ఏ విధంగా ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఉండాలి, స్వయం జ్యోతి ప్రకాశం కింద నిరాకారం కింద సాకారం కింద సర్వాంగాల మీద ధ్యానం పెట్టాలి, పూజ చేయాలి, అర్చన చేయాలి, తర్వాత అందరినీ సమానంగా చూడాలి, ఇవన్నీ చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ విషయం దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అనేటువంటి ప్రశ్న విదురుడు అడిగితే మైత్రేయ మహర్షి ఒక్క విషయం ఉందయ్యా, అసలు ఈ పూజ మనిషి పుట్టాడు, పుట్టిన తర్వాత వాడు ఈ సంసారంలో పడి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు కదా. ఇలా చేస్తూ ఉండేటువంటి వాడికి అసలు వాడికి ఒక ప్రశ్న రావాలి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు వాట్ ఈజ్ మై ఫిజికల్ కండిషన్, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను అంటే చెప్తారు. తల్లి తండ్రి కలియక వల్ల అందువల్ల గర్భంలో నుంచి వచ్చావు అని అంతవరకు చెప్తారు. కానీ అంతకుముందు నీ ఫార్మేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి కదా. నీ ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది తల్లి గర్భంలో, దిస్ ఈజ్ హౌ యు ఫామ్ అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఆ ఫండమెంటల్స్ తెలుసుకోకపోయినట్లయితే ముందు విశేషాల్లో మనం ఎంత నిష్ణాతులమైనా సరే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా లేకపోయినట్లయితే ఏ సైంటిఫిక్ థియరీ కానీ ఏ టెక్నికల్ ఆస్పెక్ట్ కానీ ఎప్పుడూ కూడా నిలవదు అని చెప్పి శాస్త్రం. కాబట్టి అందువల్ల ఈ మానవుడు ఏ మానవుడైనా సరే ఈ జీవితంలో ఈ సంసారంలో ఈ ప్రపంచంలో పడ్డప్పుడు చేస్తూ ఉండేటువంటి పనులకు కారణం ఎక్కడి నుంచి మొదలైంది అంటే తల్లి గర్భంలో నుంచి మొదలైంది అన్నాడు.
అన్న తర్వాత రెండు పదార్థాల యొక్క కలయిక వచ్చింది. ఆ పదార్థాలలో ఒక పదార్థాన్ని ఆశ్రయించుకుని పూర్వజన్మ కర్మానుసారము ప్లస్ దైవ ప్రేరణ చేత ఆ జీవుడు ఈ కణాలని ఆశ్రయిస్తే అప్పుడు ఆ కణాలు తల్లి గర్భంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఇంకా ఏమన్నాడు అంటే, ఇలాగ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది కదా, ఉండేటప్పటికీ 6వ మాసం వచ్చేటప్పటికి ఆకలి దాహము వేస్తూ ఉంటాయి. చాలా వెరీ లైట్ అనమాట. పిల్లలు ఎంత తింటారు అందుకని చాలా వెరీ లిమిటెడ్ క్వాంటిటీస్, వెరీ మైన్యూట్ క్వాంటిటీస్లో తిన్నప్పుడు ఆ తిన్నటువంటి ఆహారం ఆ పిల్లవాడి యొక్క గర్భంలో అరిగిపోయిన తరువాత విసర్జన జరగాలి. కాబట్టి విసర్జన జరగడానికి ఆ ప్లేస్లోనే విసర్జనలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాంట్లోనే పడి ఈ జీవుడు ఇలా కొట్టుకుంటూ ఉంటాడు అని చెప్పిన తరువాత ఇంకా ఆ పదార్థాల వల్ల వచ్చినటువంటి క్రిములు చాలా మృదువుగా ఉండేటువంటి ఆ మాంసయుక్తమైనటువంటి దేహాన్ని కొడుతూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. చిన్నపాటి ఇది జరిగినా సరే పిల్లవాడికి బాధగా ఉంటుంది. ఆ విధంగా మూర్ఛపోతూ ఉంటాడు అని చెప్పిన తరువాత ఈ పిల్లవాడు ఆ లోపల ఉండేటువంటి వాడు తింటూ ఉంటాడు కదా, ఆ తినేటువంటి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తల్లి తిన్నటువంటి పదార్థాలలో ఉండేటువంటి సారము అక్కడికి వెళుతూ ఉంటుంది. అందులో ఉండేటువంటి ప్రాపర్టీస్ దాంట్లో వెళుతూ ఉంటుంది. అప్పుడు కటు తీక్ష్ణోష్ణ లవణ రుక్షామ్లాదిభిర్బుల్బణై మాతృభుక్తైరుపస్పృష్ట సర్వాంగోత్థిత వేదన. మాతృభుక్తై, మాతృ అంటే తల్లి భుక్తై తింటూ ఉంటుందిగా. ఆవిడేం తింటూ ఉంటుంది? సాధారణంగా మనకి తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, గర్భంతో ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి వాళ్ళకి ఏదో పులుపు తినాలని, కారం తినాలని, ఏవో రకరకాలైనటువంటి రుచులు తినాలి అనేటువంటి కోరిక వాళ్ళకి పుడుతూ ఉంటుందిగా. అందుకని తల్లి ఏం చేస్తుంటుందంటే గర్భంతో ఉండేటువంటి ఆ పిల్లకి పులుపు, కారము ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కదా. అందులో ఉల్బణై, ఆ తినేటువంటి పదార్థాలు ఉల్బణై, ఈ తినేటువంటి పులుపు కానీ కారం కానీ ఏదో మిరపకాయ బజ్జీలని కానీ ఇంకో స్వీట్ అని కానీ మరొకటని ఒక్కోసారి తినకుండా వాంతులు రావడం అనేటువంటి ఏవో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆ తినేటువంటి పదార్థాలు ఉల్బణై నొప్పిని కలిగిస్తూ ఉంటాయమ్మా. తినేటువంటి పదార్థాలు ఉప్పు, పాలు, పులుపు, కారం ఇవన్నీ తింటే మామూలు మనిషి తింటేనే లోపల ఇరిటేషన్స్ డెవలప్ అయ్యి ఏదో గ్యాస్ ఫార్మేషన్ అది ఇది వస్తున్నాయి కదా. అటువంటిది లోపల పెరుగుతూ ఉండేటువంటి ఆ చాలా మృదువుగా ఉండేటువంటి ఆ పేశలానికి, ఆ మాంసపేశలానికి కటు తీక్ష్ణ ఉష్ణ లవణ రూక్ష ఆమ్ల ఆదిభి, కటు అంటే చేదుగా ఉండేటువంటివి, కారంగా ఉండేటువంటివి, వేడిగా ఉండేటువంటివి, ఉప్పగా ఉండేటువంటి కటు తీక్ష్ణ ఉష్ణ లవణము రూక్ష పొడిగా ఉండేటువంటి ఆమ్ల యాసిడ్తో కూర్చుకున్నటువంటి ఆదిభి, ఈ మొదలైనటువంటి పదార్థాల అవి ఏం చేస్తూ ఉంటాయంటే ఉపస్పృష్ట, ఆ తిన్నటువంటి పదార్థాలు ఆ లోపల పెరుగుతూ ఉండేటువంటి పిండానికి దగ్గరగా స్పృష్ట, అవి స్పృశిస్తూ ఉంటాయి. వీటి యొక్క సారం అంతా కూడా వాటిని ప్రాపర్టీస్, యాసిడిటీ ప్రాపర్టీ కానీ హాట్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ ఉంటాయి పదార్థాలు. ఇవన్నీ కూడా ఏమిటి జరుగుతూ ఉంటాయంటే ఆ గర్భంలో ఉండేటువంటి పిల్లని స్పృశిస్తూ ఉంటాయమ్మా. అలా అవి ఎప్పుడు టచ్ చేస్తూ ఉంటాయో, ఉపస్పృష్ట స్పృశిస్తూ ఉంటాయో, అప్పుడు సర్వ అంగ ఉత్థిత వేదన, అప్పుడే చిన్న చేతులు, కాళ్ళు, ముక్కు ఇవన్నీ వచ్చాయి కదా, అవన్నీ కూడా ఆ సర్వంగాలు ఉత్థిత వేదన, వాటిల్లోంచి ఒక వేదన బయలుదేరుతుంది, ఒక బాధ బయలుదేరుతుందమ్మా, ఒక నొప్పి కలుగుతూ ఉంటుందమ్మా పసిపిల్లవాడికి అన్నారు. అనేటప్పటికి ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. ఏమండి, నిజంగా తల్లి లోపల ఉండేటువంటి పిల్లవాడికి, గర్భంలో ఉండేటువంటి నా పిల్లవాడికి బాధ కలుగుతుంది అని భాగవతం చెప్పింది కాబట్టి నేను ఇంక ఇవేమీ తినను, నా నోటిని కట్టేసుకుంటాను, ఇంకా వాడికి చాలా సుఖంగా ఉండేటువంటి ఆహార పదార్థాలనే తింటాను, ఎందుకంటే తల్లి ప్రేమగా. ఇంకా ప్రపంచంలో తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదుగా. అది ఏ ప్రాణి అయినా సరే పిల్లల కోసం ఏదైనా చేయగలిగినటువంటి స్థితి ఉంటుంది. కానీ ఎందుకు ఆ రుచి భగవంతుడు పెట్టాడు? ఒకటి నెంబర్ 1,
ఇక రెండవది ఆ లోపల ఉండేటువంటి ఆ గర్భస్థ శిశుపిండానికి నొప్పి కలుగుతోంది, వేదన కలుగుతోంది అంటే దాని అర్థం ఏ విధంగా చేసుకోవాలంటే ఇది భగవంతుడి సృష్టి, ఇది మనం చేసినటువంటి సృష్టి కాదు. ఆ వేదన కలగడం, ఈ ఆమ్ల రోక్ష లవణ కటు ఇవన్నీ కూడా పిల్లవాడిని టచ్ చేస్తూ ఉన్నప్పుడు బాధ కలగడం అనేటువంటి, అంటే బాధను భరించగలిగినటువంటి శక్తి, ఆ చిన్న చిన్న బాధలను భరించగలిగినటువంటి ఉష్ణాన్ని కానీ పులుపుని కానీ ఆమ్లాన్ని కానీ వీటిని భరించగలిగినటువంటి ఆ వేదనని భరించగలిగినటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ చేసి అక్కడ నుంచే గర్భస్థ శిశువు దగ్గర నుంచే కూడా ట్రైనింగ్ ప్రారంభించాడు భగవంతుడు. అందువల్ల ఈ తల్లి ఇవన్నీ తింటూ ఉంటుంది. అందువల్ల అంటే వాడి పిల్లవాడిని బాధపడుతుందని కాదు, ఎందుకంటే మామూలుగా అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం కదా, నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని పిల్లవాడిని ఏం చేస్తాం, బెదిరిస్తాం, వెళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకో, అది ఇది. వాడు ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉన్నా వాడి ఏడుపుని చూసి తల్లి కరిగిపోదు, వెళ్ళు చదువుకో ఉంటుంది. ఎందుకు? వాడు చదువుకోవాలి, వాడు మంచివాడు అవ్వాలి, వాడు సద్గుణవంతుడు అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా ఈ గర్భంతో ఉండేటువంటి స్త్రీ ఇవన్నీ తినడం అనేటువంటిది తప్పు కాదు, మరి ఓవర్గా లోపల ఇరిటేషన్ వచ్చేటట్టు కాదు. ఆ సాధారణమైనటువంటి పెద్దలు డిసైడ్ చేసినటువంటి తినడం తప్పు కాదు. దానివల్ల ఈ లోపల ఉండేటువంటి ఆ పిల్లవాడికి సర్వ అంగ ఉత్థిత వేదన, అప్పుడు వేదన బయలుదేరుతుంది. ఎప్పుడైతే ఈ వేదన బయలుదేరిందో, ఎప్పుడైతే ఈ క్రిములు కుడుతూ ఉంటాయో అప్పుడు ఆ శరీరానికి ఆ ఫార్మ్ అవుతున్నటువంటి ఆ మాంసయుక్తమైనటువంటి ఆ శరీరంలో ఇవన్నీ కూడా ఒక అలవాట్ల కింద, ఒక భరించేటువంటి శక్తి కింద కూడా ఆ లోపల డెవలప్ అవుతుంది. లేకపోతే భగవంతుడు అంత నాజూకైనటువంటి అంత మృదువైనటువంటి పిండానికి బాధ పెట్టాలని భగవంతుడు అనుకుంటాడా? అనుకోడు భగవంతుడు. కానీ ఆ ట్రైనింగ్ ఆ విధంగా ఉంటుందమ్మా. అలాగా ఉన్నప్పుడు ఉల్బేన సంవృత తస్మిన్నంత్రైశ్చ బహిరావృత ఆస్తే కృత్వా శిర కుక్షౌ భగ్న పృష్ఠశిరోధర. ఆ తల్లి గర్భంలో జీవుడు జరాయువు అంటే ఆ చర్మంతో కప్పబడి ఉన్నాడు కదా, అలా కప్పబడి ఉండేటువంటి దానికి ప్రేవులు కూడా చుట్టబడి ఉంటాయి, ప్రేవులు బయటకు కూడా చుట్టబడి ఉంటాయి. ఇలాగే అంటే ఏంటి, అందుకని ఒక ప్రేవు బయటకు వస్తుంది చూసారా, దాన్ని కట్ చేస్తారు. ఆ బొడ్డులో నుంచి బయటికి అది వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, దాన్ని కట్ చేస్తూ ఉంటారు. ఆ కట్ చేయడానికి ముందు ఆ ప్రేవు బయటకు కూడా, ఆ ప్రేవు బయటకు వస్తుందమ్మా. ఉల్బేన సంవృత తస్మిన్, ఆ తల్లి గర్భంలో ఉల్బేన జరావాయువు చేత, అంటే ఈ చర్మం చేత, సంవృత చుట్టబడి ఉన్నాడు కదా, ఆల్రెడీ చర్మం వచ్చింది కదా, బయటకు కూడా ఆ అంతరై, లోపల ప్రేవులు ఆల్రెడీ ఫార్మ్ అయ్యాయి, బయటకు కూడా ఒక ప్రేవు బయటకు వస్తుంది. కప్పబడిన వాడే శిరహ, ఆ తలని, కుక్షవు ఉదరాన్ని, అంటే ఆ పిల్లవాడి తలని ఇలాగ పొట్టకి ఆనిస్తూ, భుగ్న పృష్ఠ శిరోధర, భుగ్న పృష్ఠ, ఆ వీపు ఇలా వంగిపోయి ఆ శిరస్సు ఉదరాన్ని ఆ పొట్టను తగ్గుతూ ఆ గర్భస్థితితో పడుకున్నటువంటి పిక్చర్ గుర్తు చేసుకోండి. ఆ పొట్టని, ఈ శిరస్సు పొట్ట తగులుతుంది, ఈ వీపంతా ఇలాగ వంగి ఉండి ఆ మెడను వంచి అప్పుడు ఉంటాడమ్మా. ఇలాగ ఉండేటువంటి ఆ శిశువు అకల్పస్వాంగజ్యేష్ఠాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్మకర్మ జన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే. అమ్మా, అప్పుడు ఈ పిల్లవాడు ఈ గర్భస్థితి ఎలా ఉంటాడంటే పంజరంలో శకుంత ఇవ, ఒక పక్షిలాగా, స్వ అంగజ్యేష్ఠాయా, ఇప్పుడు అలాగా ఒక పక్షి ఇలాగ ఇలా ముడుచుకుపోయి ఇలాగ ఉంటాడు కదా, ఉండేటువంటి వాడు స్వ అంగచేష్టాయాం, తన అవయవాల్ని కదిలించటయందు అకల్పం, ఇంకా ఏ అవయవాన్ని కూడా కదలించలేనటువంటి పరిస్థితుల్లో వంగిపోయి అలా కంప్రెస్ అయిపోయినట్టు ఉంటాడమ్మా. ఏ అవయవాన్ని కూడా కదల్చలేడు. అదే పుట్టినటువంటి పిల్లాడు, గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లాడు చూడండి, కాళ్ళు చేతులు ఇలాగా విస్తారం చేస్తూ ఉంటాడు చూసారా, అలా ఉండదు అక్కడ. అకల్ప,
అకల్పస్వాంగజ్యేష్ఠాయాం ఏ విధమైనటువంటి ఆ కల్పన అంటే కదలిక లేనటువంటి దాంట్లో శకుంత ఇవ పంజరే పంజరంలో పక్షిలాగా అలా ఉండిపోతాడమ్మా. అటువంటి సమయంలో ఏం చేస్తాడు అని చెప్పి దేవహూతి తన కుమారుడైన కపిలుడిని అడిగింది. ఆవిడే పిల్లలకి ఎందుకే ఇవి ఎవరికీ తెలియవు. ఇంతవరకు మాత్రం తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఏవో స్కానింగ్లని అవన్నీ ఇవన్నీ చూసేటట్టుకి పొజిషన్ ఎలా ఉంది అవి ఇవి ఇప్పుడు మనకి ఆ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వల్ల మనకి అది తెలుస్తోంది. కానీ ఆ గర్భస్థితు యొక్క మనసులో ఏముంది అనేటువంటి విషయాన్ని దేవహూతి అడిగింది. ఎలా ఉంటాడు రా అబ్బాయి అని అడిగినప్పుడు తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ దైవాత్ కర్మ జన్మశతోద్భవం స్మరన్ అమ్మ. తత్ర ఆ సమయంలో అంటే ఇలా చేతులు కాళ్ళు కదపలేకుండా ఇలాగ మెడను వంచేసేసి ఇలాగ కంప్రెస్డ్ ఫామ్లో ఉండేటువంటి ఆ సమయంలో తత్ర ఆ సమయంలో లబ్ధస్మృతి దైవాత్ దైవం ప్రేరణ వల్ల అప్పుడు ఆ సమయంలో స్మృతి కలుగుతుందిట ఆ జీవుడికి. ఇప్పుడు జీవుడు ఉన్నాడు అక్కడ, అది మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే స్త్రీ పురుష కణాలు సప్తధాతువులు అవన్నీ ఇళ్ళ పెరుగుతూ ఉన్నాయి, మాంసం వచ్చింది, ఎముకలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, మ్యాటర్ కింద చూస్తున్నాం. కానీ అందులో జీవుడు ఉన్నాడు. జీవుడు అంటే నాలెడ్జ్, జీవుడు అంటే పూర్వజన్మంలోంచి చేసుకొచ్చినటువంటి అనుభవాలు, వాటి యొక్క స్మృతులు, దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాల యొక్క ప్యాకెట్ ఒకటి ఇందులో ఉంటుంది. ఇది అదన్నమాట లబ్ధ స్మృతి. ఇప్పుడు శరీరం ఫార్మ్ అవుతోందిగా, శరీరం ఆల్రెడీ ఫార్మ్ అయిపోయిందిగా. అలా ఫార్మ్ అయిపోయిన దానిలోకి మనోస్వరూపమైనటువంటి పూర్వజన్మ స్మృతి దైవాత్ లబ్ధస్మృతి. అప్పుడు ఆ దైవం విధానం వల్ల పూర్వజన్మలో తన యొక్క జ్ఞాపకాలన్నీ కూడా వస్తాయి. ఎన్ని జన్మల్లో వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా కపిలుడు చెప్తూ జన్మ శతోద్భవం, శత అంటే 100 జన్మలలో తాను చేసుకున్నటువంటి స్మృతులన్నీ ఒక దాని తర్వాత ఒకటి టీవీ స్క్రీన్ మీద ఆ చేసినటువంటి మొత్తం ఎలా వస్తుందో దాని యొక్క స్మృతి అంతా వస్తుందిటండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది ఏ సైంటిస్టు కూడా ఎవడు కూడా దీన్ని చెప్పలేడు. ఎందుకంటే అప్పుడు వీడు ఏమనుకుంటాడే బ్రెయినే ఫార్మ్ అవ్వలేదు అనుకుంటాడు. ఇది బ్రెయిన్ కాదు, ఇది ఒక అనుభవాల సారం. ఇది ఒక ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఎనర్జీ సిస్టమ్ డిడ్ నాట్ ఫార్మ్ ఇంటూ ఎ మెటీరియల్ సిస్టమ్ కింద ఫార్మ్ అవునటువంటి ఒకనొక ఆలోచన పరంపరలతో కూడుకున్నటువంటి ఒక ప్యాకెట్, ఎ కంప్రెస్డ్ ప్యాకెట్ ఆఫ్ ఆల్ స్మృతీస్. అవన్నీ దాంట్లో ఉంటాయి. అది శరీరం ఫార్మ్ అవుతూ ఉన్నప్పుడు శిరోస్థానంలో అది దూరుతుంది, ఆ మెదడులోకి ఈ స్మృతులన్నీ కూడా వస్తాయి. వాటిల్ని దైవం ప్రేరణ చేస్తుంది, అంటే ఇగ్నైట్ చేస్తుంది దైవం అన్నమాట. చేసేటప్పటికి జన్మ శత ఉద్భవం, శత అంటే 100నే కాదు, అనేక రకాలైనటువంటి జన్మలలో తాను పోగు చేసుకున్నటువంటి కర్మ స్మరన్, ఆ కర్మలన్నింటినీ కూడా స్మరిస్తూ ఉంటాడమ్మా. స్మరించి అలా స్మరిస్తూ ఉండేటప్పటికి ఏమైపోతుంది, తాను ఇప్పుడు ఈ గర్భంలో ఈ చిన్న శరీరంలో ఎవరో తల్లి యొక్క శరీరంలో తాను ఉన్నప్పుడు ఈ తల్లి శరీరానికి సంబంధం లేనటువంటి మరొక శరీరం ఇక్కడ ఫార్మ్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు తన మనసు వర్క్ చేయడం ప్రారంభిస్తూ ఎన్నో జన్మల నుంచి తాను చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా రీవైండ్ అయ్యి ఒక్కసారి అతని కళ్ళ ముందు జన్మ శత ఉద్భవం కర్మస్మరన్, ఆ కర్మలన్నింటినీ కూడా స్మరిస్తూ దీర్ఘం చాలాసేపు అనుచ్ఛ్వాసం శ్వాస లేకుండా కిం నామ శర్మ వివిందతే, అప్పుడు శ్వాస ఆగిపోతుంది. అందుకని చూడండి, మనం ఏదైనా సరే ఒక విషయాన్ని సడన్గా ఏదైనా ఒక విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి విషయాన్నో లేకపోతే మనకి ఎప్పుడూ అలవాటు లేనటువంటి విషయాన్ని ఒకసారి చూసేటప్పటికి ఇమ్మీడియట్గా మన శ్వాస బంద్ అయిపోతుంది. దాన్ని అలా చూస్తూ ఉంటాం ఆశ్చర్యంగాను. తర్వాత శ్వాస ఆడదు, చాలా లైట్గా శ్వాస ఆడుతుంది. మామూలుగా రెగ్యులర్గా ఆడేటువంటి శ్వాస ఆడకుండా ఉంటుంది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషాన్ని, ఒక
ఒక మామూలుగా ఏదో థండర్ బోల్ట్ లాంటి దాన్ని చూసినప్పుడు ఒక్కసారి మనం ఎలాగ బెక్కచచ్చిపోతామో అలాగా ఏమైపోతాడు, దీర్ఘం అనుచ్ఛ్వాసం ఉచ్ఛ్వాసం అంటే ఏమిటి, ఏ విధమైనటువంటి శ్వాస లేకుండా ఉండిపోయి కిం నామ శర్మ విందతే, అలాగ శ్వాస ఆగిపోయినటువంటి పరిస్థితిలో వాడికి ఏం సుఖం కలుగుతుంది. మా శ్వాస ఆగిపోయింది, పూర్వజన్మ కర్మలన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, చేతులు కాళ్ళు ఇవి కడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, చుట్టూ అన్నీ కూడా ఈ పదార్థాలు ఈ క్రిములు వీటి వల్ల జరిగేటువంటి వేడి తీపి పులుపు యాసిడ్ ఇవన్నీ కూడా శరీరాన్ని తూట్ల కింద పొడుస్తూ ఉంటే వాటి యొక్క స్థితితో వాడికి ఏం సుఖం కలుగుతుందమ్మా అని చెప్పిన తరువాత ఇప్పుడు అమ్మా ఈ స్మృతి అనేటువంటిది అంటే జ్ఞాపకం రావడం అనేటువంటిది ఆరభ్య సప్తమాన్ మాసాలబ్ధబోధోపి వేపితః. అమ్మ ఈ స్మృతి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే సప్తమాత్ 7వ మాసంలో ఆరంభమవుతుంది. అంతవరకు 6వ మాసం వరకు కూడా ఈ పిండస్థ జీవుడికి ఏ విధమైనటువంటి స్మృతి ఉండదు. 7వ మాసం వచ్చిన తరువాత మాత్రమే సప్తమాన్ మాసాల్ లబ్ధబోధోపి వేపితః. అప్పుడు లబ్ధబోధ, లబ్ధ అంటే పొందబడినటువంటి బోధ అంటే ఆ బోధ అన్నమాట. ఏమిటా బోధ? అంతవరకు వాడికి ఉండేటువంటి బోధ ఏమిటి? పూర్వజన్మలో తను చేసుకున్నటువంటి అనేక జన్మల్లో తను చేసుకున్నటువంటి కర్మల యొక్క సిరీస్ టక్ 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 ఆ కళ్ళ ముందు వాడికి అలా కనిపించేస్తూ ఉంటుంది. అలాగ ఉండేటువంటి సందర్భంలో సూతివాతై ఈ లోపల ఆ గర్భస్థి నీళ్లు ఉంటాయిగా, ఆ నీళ్లలో ఆ వాయువు యొక్క చలనం వల్ల గర్భంలో ఉండేటువంటి ఆ ఉమ్మి నీరు అంటారు చూసారా, దాంట్లో వాడు వేపిత ఇటోటు కదులుతూ ఉంటాడు. వేపిత అంటే కదలడం, ఇటోటు కదులుతూ ఉంటాడు. తరువాత సా ఉదర, అదే ఉదరంలో విష్ఠాభూ ఇవ, ఒక క్రిమిలాగా, ఒక చిన్న కీటకంలాగా, ఒక చిన్న పురుగులాగా ఏకత్ర న ఆస్తే ఒక చోట అంటూ ఉండడు. ఆ గర్భంలో ఇటు అటు ఇటు అటు ఇటు అటు కదులుతూ ఉంటాడు. అందువల్ల చూడండి డాక్టర్ గారు లేకపోతే తల్లి కానీ ఇలా చేయి పెట్టి చూసేటప్పటికి అమ్మో పిల్లాడు ఇటు కదులుతున్నాడే, ఇటు వచ్చాడే అటు వచ్చాడే అని చెప్తూ ఉంటారు చూసారా. అలాగా వాడి కదలికలు 7వ మాసంలో స్మృతి వస్తుంది. స్మృతి వచ్చిన తర్వాత ఈ కదలికలు ఉండి ఒక చోట స్థిరంగా ఉండలేడు అన్నారండి. ఇక్కడ జాగ్రత్తగా గమని, ఏకత్రన అస్తే ఒక చోట స్థిరంగా ఉండనటువంటి తనం మానవుడికి గర్భంలో నుంచే వస్తుంది. ఒక చోట తనగా కూర్చోంగా ముందే కుర్చీలో కూర్చుంటాం, తర్వాత ఆ కుర్చీలో కూర్చుంటాం, తర్వాత ఏమో ఎవరైనా స్థిరంగా కూర్చుంటే మీరు అట్లండి ఇట్లండి అది వేయండి ఇది వేయండి ఆ పని చేయండి ఈ పని, వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు, మిగతా స్థిరంగా ఉండి దండం పెట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని అస్థిరం చేసేస్తూ ఉండడం, అది చేయండి ఇది చేయండి అంటూ ఉండడం. తర్వాత ఏమో ఏదో పూజ అది చేసుకున్నప్పుడు అక్షంతలు ఈ పక్క నుంచి అటు పక్క నుంచే ఇది అలా చెయ్యి ఇది ఇలా పెట్టు అది పెట్టు అని ఈ అస్థిరత్వం అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చిందంటే 7వ మాసంలో నుంచి గర్భంలో నుంచే అస్థిరత్వం వచ్చింది. అందువల్ల స్థిరమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, బుద్ధమైనటువంటిది, ముక్తమైనటువంటిది, సత్యమైనటువంటిది, జ్ఞానమైనటువంటిది, అచలమైనటువంటిది పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్పృహ లేనప్పుడు ఏకత్ర న అస్తే అస్తే అంటే ఉండడం, ఏకత్ర ఒకచోట స్థిరంగా ఉండనటువంటి తనం అక్కడి నుంచే ప్రారంభమైంది అని భాగవతం చెప్పలేదు. మనం దాన్ని ఆ విధంగా ఊహించాలి. ఊహించడం కాదు, అది నిజం. అది ఎందుకు అంటే సూతివాతై ప్రసూతి వాయువుల చేత అంటే గర్భంలో ఉండేటువంటి నీళ్ళల్లో ఉండేటువంటి వాయువుల యొక్క చలనం వల్ల జీవుడు ఆటోమేటిక్గా ఇటు కదులుతూ ఉంటాడు. అదేవిధంగా బాహ్యంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, సూతి వాయువులు కాదు ప్రపంచ వాయువుల చేత ఇటు కదులుతుంటాడు. అటు కదలా ఇటు కదలా, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఇలాగా అస్థిరత్వాన్ని తన ప్రాపర్టీ కింద తీసుకుని చాలా గొప్ప పనులు చేసేస్తున్నాము అనుకుంటాడు. స్థిరంగా ఉంటుంది. దీనికే ఒకసారి భగవాన్ రమణ మహర్షి ఆయన
గిరి అరుణాచలం కొండ మీద ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు కిందకి రాకుండా తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో అమ్మవారు అపీత కుచాంబిక ఒక పేదరాశి పెద్దమ్మలాగా పైన బుట్టలో ఏదో పెట్టుకుని వస్తూ రమణ మహర్షిని చూసి, ఎందుకు అటు ఇటు తిరుగుతావు, స్థిరంగా ఒక చోట కూర్చోలేవు అంది. అనేసేటప్పటికీ ఎవరా అని చెప్పి భగవాన్ ఈ లోపల చూసేటప్పటికీ అమ్మవారు అదృశ్యమైపోయింది. వెంటనే కిందకి దిగేసి వచ్చి మళ్ళీ రమణాశ్రమంలో 50 ఏళ్ల పాటు చాలా స్థిరత్వంతో ఆయన కూర్చున్నారు అక్కడ. సరే, గిరి ప్రదక్షిణ అనేటువంటిది ఆ స్థిరత్వంతో ఉండేటువంటి బుద్ధి అన్నమాట. అందువల్ల స్థిరత్వం అనేటువంటిది ఉన్నప్పుడే శరీరం స్థిరంగా ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది, ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆ స్థిరత్వాన్ని కలిగించేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆ స్థిరత్వం గర్భంలో నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని చూస్తూ అప్పుడు ఈ పూర్వజన్మలన్నిటినీ ఈ విధంగా కళ్ళ ముందు చూసినటువంటి జీవుడు ఒక మంచి పని కూడా చేశాడండి. ఆ జీవుడు, ఆ గర్భంలో ఉండేటువంటి జీవుడు చేసినటువంటి మంచి పని మనం పుట్టాక చేయటం లేదు, గర్భంలో చేశాము. ఆ విశేషం అంటే రేపటి కార్యక్రమంలో ఆ సస్పెన్స్ చూద్దురుగాను.